యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వాసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు హాజరు కాని 5 డాక్టర్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది లీవ్ లెటర్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అందరూ ఒకేసారి లీవ్ పెడితే పేషెంట్ల పరిస్థితి ఏంటని సూపరింటెండెంట్ ని నిలదీశారు. అత్యవసర విభాగంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ వసతులు మెరుగుపరచాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ ల్యాబ్స్ కి రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. శానిటేషన్ చేస్తారా ఊళ్ళో ఎన్ని రోజులు పడతాం మీరు అయిపోయిందా యూనిట్ నుంచి వచ్చిందా అంటే మనం పారాసిటమాల్. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు ఆకస్మికంగా రామన్నపేట సిఎస్సిని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో కొంత నిర్లక్ష్యం కనపడుతుంది క్లియర్గా. దాదాపుగా 5 మంది వైద్యులు ఎవరైతే హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అనధికారికంగా గైర్హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు. అందరూ కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాలు కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది, నిబద్ధత కనపడింది. పారామెడికల్ అందరు కూడా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు. అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పెడియాట్రిక్ చూసి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనాథరైజ్డ్గా. అదేవిధంగా మిగతా 5 డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది కొద్దిగా విచారకరం. ఇది తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఇమీడియట్గా వీళ్ళకి 24 అవర్స్లో వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చర్యలు తీసుకోవద్దు అని అడగడానికి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే సిఎస్సి 24/7 అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి ఇది ఒక వరంలాగా ఉండాలి. ఇక్కడ మొత్తం ఏదొచ్చినా కానీ మాకు ప్రభుత్వ దవాఖానా ఉందని వచ్చే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ కనపడుతుంది. డెఫినెట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయటం, ఆర్డీఓస్ కూడా పంపించడం, అదేవిధంగా జిల్లా అధికారులను కూడా పంపించడం జరుగుతుంది. సెట్ అయ్యేంత వరకు విజయనగరం కలెక్టరేట్ దగ్గర గ్రామ